అందరికీ నమస్కారం. ద్వాదశ రాశుల్లో ఒక్కొక్క రాశి ఏ విధంగా ఉంటుంది? ఈ ఫిబ్రవరి నెల మనకి మంచి జరుగుతుందా? ఎట్లా ఉంటుంది? అన్న విషయాన్ని ఆలోచించుకుంటూ వెళ్తే గతంలో కంటే ఇప్పుడేమైనా మంచి జరుగుతుందా? లేదంటే ఇలానే ఉంటామా? లేదు ఇంతకంటే ఇంకేమైనా తక్కువ స్థాయికి వెళ్తామా? ఇకనైనా మనకు మంచి రోజులు వస్తాయా? అన్నది చాలామందికి ఉత్సాహంగా ఉంటుంది తెలుసుకోవాలని. అయితే ఆ ద్వాదశ రాశుల్లో ముఖ్యంగా అన్ని రాశుల్ని లెక్క వేసుకుంటే ద్వాదశ రాశుల్లో మకర రాశి. ఈ మకర రాశి వారి యొక్క పరిస్థితి ఎట్లా ఉంటుందయ్యా అంటే, వీరు ఈ ఫిబ్రవరి నెల మొత్తం కూడా ముసలి పట్టు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా పట్టుకుంటారు. ప్రతిదీ కూడా అంతే, ముసలి పట్టు పట్టినట్టుగా పడతారు. అందుకే ఈ మకర రాశి వారికి అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. అట్లా అని దేన్ని పట్టుకోవాలి అదే పట్టుకోవాలి, పట్టు విడుపు ఉండాలి అని చెప్తాం కదా. ప్రతిదీ కూడా అలా పట్టుకోవద్దు. మళ్ళీ పట్టు విడుపు కొన్నిట్లో ఉండాలి. పట్టుకుంటామని చెప్పి ప్రతి పట్టుకుంటే కష్టం మళ్ళీ. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే అంటే, మన కుటుంబానికి మనకి బాగుంటుంది, ఎటువంటి సందేహం లేదు. నా భార్య చెప్పింది, తను చెప్పినట్టు వినే ప్రతిదీ మనకు సక్సెస్ అయింది. లేదు నా భర్త చెప్పాడు, తను చెప్పింది మొత్తం కూడా నాకు సక్సెస్ అయింది, కాబట్టి తను చెప్పాడు కదా అని చక్కగా వాళ్ళు ఆలోచించే మన కుటుంబం కోసమే చెప్పారు అని ముందుకు వెళ్ళండి. అలా ఆలోచించండి. భార్యాభర్తల మధ్య సంయమనం పాటిస్తూ ముందుకు వెళ్ళండి. చక్కగా భర్త మాట భార్య, భార్య మాట భర్త వింటూ, ఏదైనా మనం ఒక విషయాన్ని పట్టుకునే ముందు ఎట్లా ఉండాలి అంటే దాని గురించి కొంత చర్చ నడవాలి. ఉదాహరణకు వ్యాపారం చేస్తున్నాం, భార్య చెప్పాం అంటే వ్యాపారంలో ఈ వ్యాపారం చేద్దాము, దీనివల్ల ఈ లాభం ఉంటుంది, లేదంటే ఈ చెడు ఉంటుంది, మీరు చేసే ఈ వ్యాపారంలో ఇంత లాభం వస్తుంది, ఇంత ఇట్లాంటి చెడులు కూడా ఉంటాయి, ఆలోచించి వెళ్ళండి అని భార్య చెప్తుంది. లేదు భర్త చెప్తాడు మనం చేసేదానికి. అటువంటి వాటి విషయంలో కొంత చర్చను సాగించుకోండి. ఈ నష్టం వస్తే ఇట్లా కూడా చేయొచ్చు, అట్లా కూడా చేయవచ్చు కదా, అట్లా కూడా చేసుకుంటే వెళ్ళిపోతే ఇబ్బందా, మళ్ళీ అట్లా చేస్తే ఇంకెక్కువ ఇబ్బందా, ఇట్లా ఒక ఉదాహరణకు చెప్పాను వ్యాపారం అని. అలా ఒక విషయాన్ని భార్యాభర్త చర్చించుకోండి, వాదించుకోవద్దు. మళ్ళీ వాదించుకోవడం తగ్గించండి. ఈ రాశి వారికి ఉన్న దరిద్రం ఏంటయ్యా అంటే ప్రతిదీ వాదిస్తాం, చర్చించాం. అదొక్కటే మైనస్ పాయింట్ ఈ రాశి వారికి. అలా గనక వాదిస్తే నష్టపోయేది మీరే. రాశివారిగా ఎట్లా నష్టపోతారు అంటే, ఇప్పటివరకు చాలా బాగుంటుందని చెప్పినా సున్నాకు వచ్చేస్తారు. 100 నుంచి సున్నాకు వస్తారు. 0 నుంచి మళ్ళీ 100కి రావాలి. ఇప్పుడు కష్టపడే మనం 100 స్థాయికి వచ్చాము. మళ్ళా 0కి వస్తే కష్టపడాలి అంటే ఇంత ముందులా కూడా కష్టపడలేరు. కాబట్టి చర్చ వేరు, వాదన వేరు. అందుకే ఇందా చెప్పాను, పట్టు విడుపు ఉండాలి, ప్రతిదీ కూడా పట్టుకోవాలి అన్నది చూడద్దు, ప్రమాదం అటువంటివన్నీ కూడాను అని చెప్పాను. దేనికైనా ఏది పట్టుకోవాలో దాన్ని పట్టి దాని మీద నిలబడి చక్కగా ఉండాలి తప్ప ప్రతిదీ కూడా మూర్ఖంగా గనక వెళ్తే ఈ రాశి వారికి నష్టమే కనపడుతుంది తప్ప లాభం ఉండదు. ఉండకపోగా ఒక నీచుల్లాగా చూస్తూ ఉంటారు. చీచి అనే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారు ప్రతి విషయము ఆచి తూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి. అన్ని రంగాల వారు కూడాను ఆ విధంగానే వెళ్ళాలి. వ్యవసాయం విషయానికి వస్తే ఏ మందు ఎట్లా కొట్టాలి ఆలోచించండి. పక్కన వారి సలహాలు తీసుకోండి. తద్వారా మీ యొక్క వ్యవసాయ రంగంలో ఏది చేస్తున్నా సరే దానికి సంబంధించిన ఇబ్బంది ఏదైనా ఉంటే దానికి సంబంధించి సరైన సమయంలో మందు కొట్టి చేసి పక్కన వారి సలహాను తీసుకొని దాన్ని ఆలోచించి చేయటం వల్ల ఎంత మోతాదు ఏంటో కూడా ఆలోచించి పిచికారీలు చేస్తూ ఉండడం వల్ల లాభం చేకూరుతుందే తప్ప ఇతరత్ర వల్ల కాదు. మీ సొంత ప్రయత్నాలు ఈ వ్యవసాయ రంగం వారికి పనికిరావు.
విద్యార్థులు కూడా అంతే. విద్యార్థులు కూడాను చక్కగా పెద్దవారి సలహా తీసుకుంటూ చదువుకుంటూ ఉండండి. వారు పెద్దవారు ఎట్లా చెప్తే అట్లా మెలగండి. అప్పుడే మీరు విద్య విషయంలో ఉన్నత స్థానానికి వెళ్తారు. రాజకీయ రంగం వారంతే కొన్ని కొన్ని పనులు మూర్ఖంగా చేసేది కనపడుతూ ఉంది. ప్రతిదీ కూడా రాజకీయ రంగం అయితే ఇక అసలు చర్చ ఉండదు, వాళ్ళకి మూర్ఖమే, వాదించటమే. ఇంతకుముందు చేయలేదా, ఇప్పుడు చేస్తే ఏమవుతుంది, పెద్ద నువ్వు చెప్పొచ్చు, ఈ టైప్ మాటలు మాట్లాడుతుంటారు. ఇక అది మానేయండి. పోలీసు రంగం వారు కూడా అంతే ఉంటుంది. ఇంచుమించు పోలీసు రంగం వారు కూడాను దురుసు స్వభావం, అసలే పోలీసులకు దురుసు స్వభావం ఉంది అని సమాజంలో పేరుంది. ప్రజల పట్ల దురుసుగా వ్యవహరిస్తారు అనే పేరుంది. అందుకే పోలీసు రంగంలో ఉన్న పై అధికారులు ఏం చేస్తున్నారా అంటే ప్రజలతో స్నేహభావంతో వెళ్ళండి అని చెప్పే కారణాలు కూడా అదే. కాబట్టి పోలీసు రంగంలో ఉన్నటువంటి వారు కూడాను అలా దురుసుగా వెళ్ళకుండా ఆలోచించి ముఖ్యంగా ఎదుటివారి మాట విని అర్థం చేసుకొని దానికి మాత్రమే సమాధానం, జాగ్రత్తమైనటువంటి సమాధానాన్ని చెప్పాలి. అలా చెప్పినట్లయితే తప్పకుండా పోలీసు రంగం వారు కూడా బాగుంటుంది. అలా కాదని ముందుకు వెళ్తే చిక్కుల్లో పడే ప్రమాదం ఈ రంగం వారికి కనపడుతుంది. కాబట్టి పోలీసు రంగం వారు కూడా జాగ్రత్త వహించండి. కానీ పోలీసు రంగం వారు మీరు ఆలోచించి చేసే పని ఏదైతే ఉందో చూశారు, అది మిమ్మల్ని ఒక స్థాయికి తీసుకెళ్తుంది. మామూలు స్థాయి కాదు. మీ పై అధికారుల మన్ననలు పొందేంత మంచిగా ఉంటుంది. ఇంతకుముందు ఎప్పుడు చేయలే, కానీ ఈసారి మంచిగా చేస్తున్నాడు, డ్యూటీ బాగుంది, టైంకి వస్తున్నాడు, చక్కగా చెప్పినట్లు చేస్తున్నాడు. కొంత సొంత నిర్ణయాలు తీసుకొని ఆలోచించి చేస్తారు చూసారు. సొంత నిర్ణయాల్లో కూడా వాటి వల్ల కూడా ఈ పని వీడు మాత్రమే చేయగలరు, వీరి వల్లనే అవుతుంది, కాబట్టే ఇది సక్సెస్ అయింది వారి చేతిలో అని మంచి పేరు ఈ పోలీస్ రంగం వారికి వచ్చేంత బాగుంటుంది. కాబట్టి ఆ విధంగా పోలీస్ రంగం వారి ముందుకు వెళ్ళండి. ఇంకా రాజకీయ రంగం అంతే చక్కగా ముందుకు వెళ్ళండి. పోలీస్ రంగం అంతే ముందుకు వెళ్ళండి. వ్యవసాయ రంగం అంతే, విద్యార్థులు అంతే బాగా చదువుకొని చక్కటి వృత్తి ఉద్యోగాలు చేస్తున్న వారైనా సరే చక్కగా చెయ్యండి. ఎక్కడా కూడా తొందరపడకండి. ఈ రాశి వారు ఏంటంటే తొందరపడటం, వాదించడం ఇవి బాగా ఉంటాయి. సంప్రదింపులు తక్కువగా చేస్తూ ఉంటారు. అది కాస్త చూసుకోండి. అలా చూసుకున్నట్లయితే విజయం మీదే. రియల్ ఎస్టేట్ రంగం కూడా అంతే మొండిగా ఉంటారు. ఇది ఇంతకే అమ్ముతాను, ఇష్టమైతే తీసుకో, లేకపోతే లేదు. ఇంతకే కొంట, ఇష్టమైతే ఇయ్యే, లేకపోతే లేదు. ఈ యొక్క స్వభావం ఈ రంగం వారికి ఉంటుంది. కాబట్టి అది తగ్గించుకోండి. కాస్త పట్టు విడుపుతోటి రియల్ ఎస్టేట్ రంగాన్ని కనుక ముందుకు తీసుకువెళ్ళగలుగుతూ ఉంటే మీకు అనుకున్న లాభాలు వచ్చి సుఖంగా ఉంటారు. మొత్తంగా చెప్పాలి అంటే ఈ రాశివారు చక్కటి ఆలోచనలు చేస్తూ దాన్ని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళి ఆచరిస్తూ ఉన్నట్లయితే బాగుంటుంది. ఈ రాశివారు నమ్మవలసిన దైవం శనేశ్వరుడు. శనేశ్వరుడి యొక్క ఆరాధన చేసినట్లయితే శని అనుగ్రహం వల్ల ఇంకా బాగుంటారు. కాబట్టి ఆ శనేశ్వరుడికి సంబంధించి తైలాభిషేకాలు, ప్రదక్షిణ నమస్కారాలు ఇటువంటి అన్నీ కూడా చేసుకుంటూ ఉంటే ఈ రాశి వారికి బాగుంటుంది. ఆ విధంగా శనుడి యొక్క అనుగ్రహాన్ని పొంది ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ సెలవుతి. 12 రాశులలో మీనరాశి చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఫిబ్రవరి నెల మొత్తం కూడా ఎలా ఉంటుంది అంటే మానసికమైనటువంటి ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి. ఫిబ్రవరి నెల మొత్తం కూడాను భార్యాభర్తల మధ్య అవగాహన తక్కువ అవుతుంది. ప్రజలలో మన్ననలు తక్కువ అవుతూ ఉంటాయి. ప్రతిదీ కూడాను మనశ్శాంతి లేని పరిస్థితుల్లోనే ఉంటారు. ఏ పని చేసినా మనశ్శాంతి ఉండదు. అంతేకాకుండా వాహన ప్రమాదాలు జరిగేటువంటిది ఉన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకోండి. వాహన ప్రమాదాలు జరుగుతాయి. రక్తాన్ని కళ్ళ చూస్తారు. కాబట్టి
ఈ రాశి వారు వాహనాలు నడిపేటప్పుడు, అది ఏ వాహనం అయినా కావచ్చు, సైకిల్ దగ్గర నుంచి లెక్క వేసుకుంటే హెలికాప్టర్ల వరకు వాహనమే కదా. ఏ వాహనాన్ని మీరు నడిపినా, ఏ వాహనము ఎక్కినా, నడిపేవారిని జాగ్రత్తగా ఉండమని మీరు ఎక్కి కూర్చుంటే, మీరు నడిపేటప్పుడు జాగ్రత్తగా నడపండి. ఆ విధమైనటువంటి పరిస్థితి ఈ రాశి వారికి ఉంది. కాబట్టి వాహనాల విషయంలో ఆచితూచి వ్యవహరించి రోడ్డు క్రాస్ చేసేటప్పుడు కానీ, యూటర్న్స్ తీసుకునేటప్పుడు కానీ, లేదు ముందుకు వెళ్ళేటప్పుడు కానీ అటు ఇటు చూస్తూ వెళ్ళండి. మీరు ఆదమర్చి కాస్త పక్కకు పోయారు అంటే తగులుతాడు. ఆ విధమైనటువంటి అనుకోని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు కనపడుతూ ఉన్నాయి. వాహనదారులు ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా ఉండండి. ఎక్కి కూర్చున్నా కానీ నడిపేవారిని టెన్షన్ పెట్టకండి. ప్రశాంతంగా నడపని, నాకు అది వస్తుంది, ఇది వస్తుంది, ఇలా చెప్పు ఆలోచన వీళ్ళకు ఉంటుంది. అలా చెప్పకండి. నడిపేవారికి ఒక అవగాహన ఉంటుంది. ఎందుకంటే మీరు ఆల్రెడీ వాహనాన్ని నడుపుతూ ఉన్నటువంటి వారే కదా, మీకు తెలుసు కదా ఏది ఎక్కడ ఎట్లా వస్తుందో. వాళ్ళకు కూడా తెలుస్తుంది. జాగ్రత్తగా వెళ్తారు, జాగ్రత్తగా తీసుకెళ్తారు అన్న ఆలోచనతో వెనక కూర్చోండే తప్ప ఇబ్బంది పెట్టకండి. బస్సులో ప్రయాణం చేసేవాళ్ళు ముందు ఆ డ్రైవర్ని కనుక ఇబ్బంది పెడితే మధ్యలో మొహమాటం లేకుండా దింపుతారు డ్రైవర్, కండక్టర్లు. కాబట్టి అలా చేయకండి. వ్యవసాయ రంగం వారికి మానసికమైనటువంటి ఆందోళనలు ఉండే వ్యవసాయాన్ని చేస్తూ ఉంటారు. ఆ ఆందోళనలు తగ్గించుకోండి. మీరు వెళ్ళేది వ్యవసాయము అంటే చక్కటి అడవి ప్రాంతంగా ఉంటుంది, కొంత ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి ఆ ప్రశాంత వాతావరణాన్ని ఆస్వాదించండి. మానసికమైన ఆలోచనలని తగ్గించుకోండి. తద్వారా మీరు మంచి పరిస్థితి మీరు నెలకొని అటు వ్యవసాయ రంగంలో కావచ్చు, అక్కడ ఆలోచించే తీసుకునే మంచి మంచి నిర్ణయాలు ఏవైతే మీ కుటుంబంలో కూడా మంచి మార్గదర్శకంగా మీ కుటుంబాన్ని ఆర్థికంగా ఆనందంగా ఉంచుతాయి. కాబట్టి ఆ విధంగా చక్కటి నిర్ణయాలు తీసుకోండి. పొలానికి సంబంధించి కూడా చక్కటి ఆలోచనలు చేసి పొలాన్ని కాపాడుకోండి. ఇంకా వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులు కూడా అంతే. ఏదేదో అమ్మేయాలి, అదేదో తేవాలి, ఇక్కడ పెట్టాలి, వాడికి ఆ వ్యాపారం చేయడం వల్ల లాభం వచ్చింది, మనం కూడా ఆ విధంగా చేయాలి, ఈ సరుకు మొత్తం అమ్మాలి, ఇలా ఆందోళనలు చెందుతూ ఉంటారు. మానసికమైన ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. అయ్యో అమ్ముడు పోలేదే, చేయలేదే, ఇంత తెచ్చాను, ఇంత ఖర్చు పెట్టాను, ఇంత అప్పు చేశాను, ఇంత పెట్టుబడి పెట్టాను, ఇలా ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. దాన్ని తగ్గించుకోండి. చక్కగా ప్రశాంతంగా ఉండి వచ్చిన కొనటానికి వచ్చినటువంటి వాళ్ళతోటి, కస్టమర్లతోటి చక్కగా మసలుకోండి. తప్పకుండా ఆర్థికంగా బాగుంటారు, మానసికంగా బాగుంటారు. కాబట్టి ఆ విధమైన మానసికమైన ఆలోచనలే ఈ రాశి వారికి ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అది తగ్గించుకుంటే చాలా మంచిది. ఇంకా రాజకీయం కూడా అంతే. ఎందుకు వస్తుందో తెలియదు, అనవసరంగా చికాకులు వస్తూ ఉంటాయి, అనవసరంగా ఆలోచిస్తూ ఉంటారు, మనశ్శాంతికరమైన ఆరోగ్యం బాగుంటుందా అంటే బాగుంటుంది. ఆ ఆలోచనలు మీ మనస్సుకు తగిలి మానసికంగా కుంగిపోతారే తప్ప తద్వారా బీపీ షుగర్లు రావడము, ఇంకా ఇతరత్ర అనారోగ్య సమస్యలు రావటం ఉండదు. ఒకవేళ ఆ సమస్య ఉన్నటువంటి వారు ఆలోచించినా దానివల్ల నష్టం ఏర్పడదు. అర్థమైందా? దానివల్ల నష్టం ఏర్పడదు. కాబట్టి అసలు ఆలోచనే తగ్గించుకోండి ఫస్ట్. ఇంకా బాగుంటుంది కదా ఆరోగ్యం. ఉన్న ఆరోగ్యం కంటే కూడా ఇంకా ఎక్కువ ఆరోగ్యంగా ఉండగలుగుతారు కదా. కాబట్టి మానసికమైన ఆలోచనలు తగ్గించుకుంటూ కనుక ముందుకు వెళ్తే రాజకీయ రంగం కూడా చాలా బాగుంటుంది, ఎటువంటి సందేహము లేదు. అంతేకాకుండా ఇక చదువుకునేటువంటి వారు, విద్యార్థులు ఎవరైతే ఉన్నారో గతంలో పడ్డటువంటి కష్టాన్ని మర్చిపోయింది, అది మనసులో పెట్టుకొని చదువుకోకండి. మనము ఏది చదువుతున్నామో, ఎంత మేర చదువుతున్నామో, ఏ సమయానికి లేచి చదువుతున్నామో, ఇంకా ఏ సమయానికి లేచి ఎంతసేపు చదివితే బాగుంటుంది, ఇటువంటివి ఆలోచించండి తప్ప
ఇంకా ఏది ఆలోచించకండి. చక్కగా ఏదన్నా చదువుకోవాలి, చదువుకోవాలి, చదువుకోవాలి. అదొక్కటే పెట్టుకోండి. దాన్ని ఎట్లా మనసులో మెదడులో పెట్టుకోవాలో అలా పెట్టుకోండి తప్ప మానసికమైన ఆందోళనలకు గురి కాకండి. ఎవరికో ఏదో అయింది, చదువుకోకపోతే ఏదో అయింది, మనం కూడా చదువుకోకపోతే అది అవుతుంది. లేదు ఎక్కువ చదువుకుంటే పిచ్చోళ్ళం అవుతాం అంటున్నారు. అలా ఎక్కువగా కూడా పిచ్చోళ్ళు అసలే కాదు. ఎక్కువ చదివితే మేధావులు అవుతారు. ఎక్కువగా చదువుకున్నవాడు, ఎక్కువసేపు చదువుకున్నవాడు, ఏకాగ్రతగా చదువుకున్నవాడు మేధావి అయ్యాడే తప్ప పిచ్చోడు అయినట్టు ఎక్కడా మనకు దాఖలాలు లేవు. వాడికి మొదటి నుంచి పిచ్చుంటే పిచ్చోడు అయ్యాడేమో తప్ప చదువుకోవడం వల్ల కాలేదు. గుర్తుపెట్టుకోండి. అలా పిచ్చి వాళ్ళు అయ్యి ఉంటే మనకి ఇవాళ సైన్స్ ఇంత అభివృద్ధి చెందదు. అంతరిక్షంలో ఇవాళ మన వాళ్ళు ఒక జెండాను ఎగరవేశారు. మరి అలా ఎగరవేసే పరిస్థితి మనకు రాదు కదా. మరి వాళ్ళు ఎంత చదివి ఉంటారు సైంటిస్టులు? వాళ్ళ మెదడుని ఎంత ఉపయోగించి ఉంటారు? వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు? ఎంత కింది స్థాయి నుంచి ఆ స్థాయికి వచ్చారు? కాబట్టి చదువు విషయంలో అలా ఆలోచించండి విద్యార్థులు తప్ప వేరే ఎటువంటి ఆలోచన లేకుండా చదవాలి ఈ రాశి వారి చదువు విషయంలో. కాబట్టి ఆ విధంగా చదువుతూ చక్కటి మార్కులు సంపాదించుకుంటూ ఉండండి. మీకు ఖచ్చితంగా బాగుంటుంది. తల్లిదండ్రులని ఆందోళన పెడుతూ ఉంటారు ఈ రాశి వారు, అది తగ్గించుకోండి. మీరు ఆందోళన పట్టము, మీ తల్లిదండ్రులను ఆందోళన పెట్టడము, లేదా భార్యలని పిల్లల్ని ఆందోళన పెట్టడం చేస్తూ ఉంటారు. ఫిబ్రవరి నెలలో ఆ ఆందోళనలు, ఆ మానసిక ఆలోచనలు తగ్గించుకోండి. తద్వారా మీకు బాగుంటారు. భగవత్ ఆరాధన చేస్తూ ఉండండి. భగవత్ ఆరాధన కూడా మిమ్మల్ని మంచిగా ఉంటుంది. మానసాదేవి ఆరాధన ఎక్కువగా చేయండి. ఒకవేళ మనకు మానసాదేవి అందుబాటులో లేదు, మాకు దగ్గర గుడి లేదు అంటే ఏ అమ్మవారైనా మానసాదేవి గుర్తుపెట్టుకోండి. ఏ అమ్మవారిని పూజించిన, రామాలయంకి వెళ్తే సీతాదేవి మానసాదేవి, ఇటు పోతే లక్ష్మీదేవి మానసాదేవి, అందరూ ఆమె స్వరూపమే. కాబట్టి ఏ అమ్మవారిని ధ్యానించినా ఆమె మానసాదేవిగా భావించి ధ్యానించండి. ఆ అమ్మవారిని మిమ్మల్ని చక్కటి విజయపదంలో చేకూర్చి చక్కగా ఉంచుతుంది. కాబట్టి అందరూ బాగుండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.